టీజీడీసెట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో టీటీసీ ఆర్ డిఎడ్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీరు అడిగిన కమెంట్ సెక్షన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. లైక్ కాలేజెస్ అని ఉన్నాయి, ఏ మీడియంలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, బోనాఫైడ్స్ లేని వాళ్ళు కావచ్చు, టీసీ లేని వాళ్ళు కావచ్చు, ఎలాంటి ఏం సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో ఒక్క వీడియోలో అన్ని మీ యొక్క డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏ డౌట్ ఉందో ఈ వీడియోలోనే అన్ని సొల్యూషన్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణలో టోటల్ 90 కాలేజెస్ ఉన్నాయి ప్రజెంట్. సో ఇప్పుడు మనకు ఒక 1 వీక్ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ కి ముందు మళ్ళీ అప్డేట్ చేస్తారు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పీడిఎఫ్ షేర్ చేశాను. సో ఇంకా ఎవరైతే చూడలేరో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూడవచ్చు. సో ఈ 90 కాలేజెస్లో మీడియం వైజ్ కాలేజెస్ ఉంటాయి. సో తెలుగు మీడియంలో 40 కాలేజెస్ ఉన్నాయి. సో ప్రతి కాలేజీలో 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో తెలుగు మీడియంలో టోటల్ తెలంగాణ మొత్తంలో 2000 సీట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో 42 కాలేజెస్ ఉన్నాయి. టోటల్ సీట్స్ 2100. ఉర్దూ మీడియంలో 8 కాలేజెస్ ఉన్నాయి. సో టోటల్ 400 సీట్స్. సో ఓవరాల్గా తెలంగాణలో 4500 సీట్స్ ఉంటాయి. అందులో మీడియం వైజ్ తెలుగు మీడియం 2000, ఇంగ్లీష్ మీడియం 2100, ఉర్దూ మీడియం 400. సో వెబ్ ఆప్షన్స్కి ముందు ఒక 3 days ముందు అప్డేట్ చేస్తారు. ఏమైనా ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ అయితే మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది. లేదంటే అవే కాలేజెస్ ఉంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ ఎవరికైతే లైక్ మంచి ర్యాంక్ వచ్చింది, నేను గవర్నమెంట్ కాలేజ్లో చేద్దాం అనుకుంటే 10 గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటుంది ఈ కోర్సు. సో కొన్ని కాలేజెస్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, కొన్ని కాలేజెస్లో ఉర్దూ మీడియం ఉంటుంది. సో ఇవి మనకు 10 గవర్నమెంట్ కాలేజెస్. సో పాత జిల్లాల ప్రకారంగా ఈ కాలేజెస్ ఉంటాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్ సీట్స్. సో ఎవరైతే మేనేజ్మెంట్ సీట్ వెళ్దాం అనుకుంటున్నారో పక్క మీరు డీసెట్ ఎంట్రన్స్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి. సో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వాలి. 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళొచ్చు. అండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని వాళ్ళు కూడా మీరు మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. సో క్వాలిఫై అయిన ఎవరైతే కాలేదో వాళ్ళు మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళరాదు, నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి డీసెట్. సో ఇవి మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఫీజు ఏ విధంగా ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజీలు వస్తే, గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజీలు వస్తే మీకు ఇయర్లీ ఫీజ్ 2385, అంటే అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్ పర్ ఇయర్. 2 yearsకి మీకు 6000లో మీ అయిపోతుంది మొత్తం. సో ప్రైవేట్ కాలేజీలు వస్తే ఇయర్లీ 12500 రూపీస్ ఉంటుంది ఇయర్లీ. అదే 2 yearsకి అయితే మీకు ఒక 25000లో అయిపోతుంది. సపోజ్ పేమెంట్ సీట్కి వెళ్దాం అనుకుంటున్నారు ఎవరన్నా. పేమెంట్ సీట్ అంటే ఇప్పుడు మీకు కౌన్సిలింగ్లో రాలేదు కానీ క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి మీరు కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పీడిఎఫ్స్ ఉన్నాయి, అందులో చూడండి. మీది నల్గొండ జిల్లా అయితే నల్గొండలో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళండి, అక్కడ ఎంత ఫీ ఉందో మీరు కనుక్కోండి. ఒక్క కాలేజీలో ఒకలా ఉంటుంది, ఒక డిస్టిక్లో ఒకలా ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ 2024లో ఎలా ఉండే అంటే 30,000 to 1 lakh వరకు ఫీజు ఉండే. సో ఇయర్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఎవరైతే ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఉంటారో మీ జిల్లాలో ప్రైవేట్ కాలేజీలో లైక్ ఈ టీటీసీ కోర్సుకి సంబంధించిన ఫీజు ఎంత ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ కొంతమందికి ఐడియా వస్తుంది ఎంత ఫీజు ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 30 or 40,000 to 1,50,000 వరకు కూడా ఉంటుంది. సో ఇవి పేమెంట్ షీట్ గురించి. ఇంకా కొంతమంది నేను ఇర్రెగ్యులర్గా పోతా, అటెండెన్స్ ఫీజు ఏమన్నా ఉంటుందంటే ఇప్పుడైతే కొన్ని స్ట్రిక్ట్ అయినాయండి కాలేజెస్. సో కొన్ని కాలేజెస్లో మాత్రమే కొద్దిగా అటెండెన్స్ ఫీజు కావచ్చు, లేదంటే అప్పుడప్పుడు వస్తా, నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడే వస్తా అనుకుంటే అలా కొద్దిగా ఎక్స్ట్రా ఫీజు అనేది అది తీసుకుంటారు. 10,000, 15,000, 20,000 కాలేజ్ బట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో ఆ ఫీజు మీరు కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. ఆ డేటా అనేది ఎక్కడ ఎవరు చెప్పరు, మీరు సొంతంగా వెళ్ళి ఆ కాలేజ్లో లూజ్ ఉందా, స్ట్రిక్ట్ ఉందా, ఇలా అటెండెన్స్ పే చేస్తే యాక్సెప్ట్ చేస్తారని కనుక్కున్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి. సో అది మీరు పర్సనల్గా వెళ్ళి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. సో నేను 100 సార్లు చెప్పాను ఫీజు రియంబర్స్మెంట్. సో వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూస్తలేరు, మీకు అడిగిన క్వశ్చన్లు అడుగుతున్నారు రిపీటెడ్గా. సో ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే డిఎడ్ కావచ్చు, టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు డైరెక్ట్గా వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. సపోజ్ మీకు ప్రైవేట్ కాలేజీలో వస్తే ఈ 12,500 మీకు గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు. గవర్నమెంట్లో వస్తే 2385 రూపీస్ గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు. అదే ఎవరైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పీజీ, బీఎడ్, వేరే ఇతర కోర్సెస్ ఎవరైతే చేసి ఇప్పుడు డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఎవ్వరికి రాదు. కాకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ అవ్వగానే ఆ 12,500 ఇప్పుడు అడగరు, మీకు కోర్స్ అయిన తర్వాత అడుగుతారు. అంటే ఈ పాస్ అప్లికేషన్ తర్వాత అడుగుతారు. సపోజ్ ఇప్పుడు మాకు ఎట్లాగో రాదు, మేము ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టామంటే మీకు సీట్ అలాట్మెంట్ అవ్వగానే 12,500 పే చేయాలి. సో ఎందుకు నేను ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు పెట్టండి అంటున్నా అంటే ఆ 12,500 ఇప్పుడే కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో ఈ పాస్ అంటే కొంతమందికి అర్థమవుతుంది. ఈ పాస్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇలా స్టూడెంట్స్ ఎవరైతే కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. దాన్ని ఈ పాస్ అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలి. ఈ కాలేజీలో పలానా కోర్స్ చేస్తున్నాను, గవర్నమెంట్ వాళ్ళు మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో అది దాన్ని ఈ పాస్ అంటారు. సో ఈ పాస్ ద్వారా మీకు సపోజ్ అప్పుడు రాకపోతే ఆ మనీ అనేది మీరు పే చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ కావచ్చు, బీఎడ్, పీజీ, బీటెక్ చేసి ఇప్పుడు డిఎడ్ చేసేవాళ్ళు. సో బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్కు మనీ అడగరు,
మీకు కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయ్యాక 12,500 కావచ్చు, ఈ అమౌంట్ ఏదైతుందో అది అడిగారు, 0 ఫీజు చూపిస్తుంది, అదొకటే బెనిఫిట్. లేదు నాకు ఎలాగో ఫీ కట్టాలనుకుంటే కట్టేసేయచ్చు, అది ఫీజు రియంబర్స్మెంట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్ కౌన్సిలింగ్ అనేది మీకు సీట్ అలాట్మెంట్ ఎట్లుంటుందంటే, సో మెయిన్గా మనకు ర్యాంకు చూస్తారు, మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చింది అండ్ మీ కేటగిరీలో. సో మంచి టాప్ ర్యాంకర్స్ అందరికీ ఓపెన్ కేటగిరీలో ఇస్తారు. సో అందులో ఎనీ క్యాస్ట్ స్టూడెంట్స్ అందరూ కాంపిటీషనే. మళ్ళీ క్యాస్ట్ రిజర్వేషన్లో చూస్తారు, మీ కేటగిరీలో మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు సీట్ ఇస్తారు. అండ్ ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఇందులోనే మనకు స్పెషల్ రిజర్వేషన్ లైక్ పిహెచ్ కావచ్చు, క్యాబ్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అప్లోడ్ చేయండి. కొంతమంది ఆ సర్టిఫికేట్స్ లేవు, మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని అడుగుతున్నారు. మీకు ఆ సర్టిఫికేట్స్ ఉంటే మీరు తీసుకెళ్ళాలి ఫిజికల్ వెరిఫికేషన్, లేకపోతే అవసరం లేదు. సో ఇవి మనకు స్పెషల్ రిజర్వేషన్కి. అండ్ మీడియం కాలేజెస్, సో ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం కాలేజ్కి ఎలిజిబుల్, ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ. సో ఇంటర్చేంజ్ కావచ్చు, నేను ఈ కాలేజ్లో వెళ్తా ఆ కాలేజ్ అలాంటిది ఏమి ఉండదండి, ఎందులో రాస్తే అందులోనే వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాలా ఇర్రెగ్యులర్గా వెళ్ళాలని అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటే తక్కువ ఫీజులో మీరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోండి. ఇర్రెగ్యులర్గా పోదాం అనుకుంటే ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేయాలి. సో ఈ ఇయర్ నుంచి కూడా స్ట్రిక్ట్ అయినాయి, ఆల్మోస్ట్ 50% ఆఫ్ కాలేజ్ స్ట్రిక్ట్ అయినాయి. సో కొన్నిట్లో బయోమెట్రిక్ పెట్టారు, కొన్నిట్లో రెగ్యులర్గా రావాలన్నట్టు థంబ్ ఇంప్రెషన్ కూడా కొన్నిట్లో ఉంది. నేను అన్నిట్లో ఉందని అంటలేను. ఆ పర్సనల్ డేటా ఎవ్వరు కూడా చెప్పరు, ఎవరికి తెలియదు. మీరు మీ జిల్లాలో ఉన్న ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాలి. సో అక్కడ అటెండెన్స్ ఉందా, నేను రెగ్యులర్గా రాలేను అని తెలుసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇప్పుడు 1 వీక్ టైం ఉంది కాబట్టి మీకు వెబ్ ఆప్షన్ వరకు మీరు వెళ్ళి ఆ కాలేజ్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మీకు నచ్చిన కాలేజెస్. సో అవి డైరెక్ట్ వెళ్ళండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, మీరు ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు కొంతమంది ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఏజ్ క్రైటీరియా కావచ్చు, అవేం చూడరు, డైరెక్ట్ అప్లై చేసుకుంటారు వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్. సో వాళ్ళందరూ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్మీడియట్లో ఓసీబీసీ వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్, అంటే ఇంటర్మీడియట్లో మీరు ఓపెన్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, మీ ఓవరాల్ మార్క్స్కి 50% ఆఫ్ మార్క్స్ ఉంటే ఎలిజిబుల్. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకుంటే 45% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది. మినిమం ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా రాశారు, మినిమం 17 ఏజ్ మీకు 20-25 వరకు ఉండాలండి. సో అలాంటి క్యాండిడేట్స్ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్ ఆర్ బిలో 17 బిలో ఉంటే వాళ్ళు కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా చూసుకోవాలి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిజికల్ వెరిఫికేషన్ అంటే టీటీసీ కోర్స్ చేద్దాం అనుకుంటే ఫిజికల్ వెరిఫికేషన్ మ్యాండేటరీ. ఫిజికల్ వెరిఫికేషన్ మీరు పేమెంట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలనుకుంటే ఫిజికల్ వెరిఫికేషన్ అటెండ్ కావాలి. సో మనకు 5 days ఉన్నాయి ఫిజికల్ వెరిఫికేషన్. సో సపరేట్ డేట్స్ ఇచ్చారు అండ్ మీ ర్యాంక్స్కి తగ్గట్టు సీరియల్ నెంబర్స్ ఇచ్చారు. సో మనకు డేట్స్ వచ్చేసి 9th to 13th, ఏదో రోజు ఒక రోజు ఇస్తారు మనకు. సో వెబ్సైట్లో అన్ని అప్డేట్ చేస్తారు, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అన్ని ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ జిల్లా చూసుకోండి. సపోజ్ మీరు ఏ జిల్లా రెసిడెన్స్ కావచ్చు, దేనికి అప్లై చేస్తారో ఆ జిల్లా చూడండి. జిల్లాలో సీరియల్ అంటే ర్యాంక్ ప్రకారంగా సీరియల్ నెంబర్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు కౌన్సిలింగ్లో పిలిచేది సీరియల్ నెంబర్ వైజ్. సో ఒకటే రోజు అందరినీ పిలవకుండా బ్యాచ్ వైజ్గా పిలుస్తున్నారు. సో మీ సీరియల్ నెంబర్ చూసుకోండి, మీకు ఏ డిస్టిక్లో ఉంది, ఏ డేట్లో ఉంది అవి చూసుకోండి సీరియల్ నెంబర్ ప్రకారంగా. సో అది చూసుకొని అదే రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. 100% అదే రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంది, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఆ రోజు కుదరదు అనుకుంటే తప్ప మీరు నెక్స్ట్ రోజు వెళ్ళండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టయితే వెళ్ళకండి. సో అక్కడ హెవీ క్రౌడ్ ఉంటుంది, అంటే వాళ్ళు అందుకే ఇట్లా డివైడ్ చేశారు. సో మోస్ట్లీ ఏమన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళు అదే ఆ కౌన్సిలింగ్ పీరియడ్లోనే మళ్ళీ ఇప్పుడు మనకు 9th to 13th ఇచ్చారు కదా, 9th కుదరకపోతే 10th కుదరకపోతే 11th. సో అలా వెళ్ళండి. కొంతమంది 1 or 2 పీపుల్కి ఇష్యూస్ ఉంటాయి. సో 9th రోజు కుదరకపోతే మీకు ఏ డేట్ రోజు అయితే కుదరదో నెక్స్ట్ రోజు ఇమీడియట్లీ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీ కౌన్సిలింగ్ వచ్చేసి మొత్తం మీ డైట్ కాలేజీలోనే ఉంటుంది, గవర్నమెంట్ డైట్ కాలేజీలో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడనే క్లారిఫై చేస్తారు. సో అన్ని వెబ్సైట్లో ఉంటాయి, అన్నీ చూసుకోండి. ఏ రోజు ఉందో ఆ రోజు 100%గా వెళ్ళడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ పేమెంట్ సీట్ అయినా కన్వీనర్ సీట్ అయినా పక్కా ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళాలి. యు ఆర్ ఎలిజిబుల్ అనే ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్ ఉంటేనే మీరు కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అవుతారు, లైక్ వెబ్ కౌన్సిలింగ్లో, అండ్ పేమెంట్ సీట్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి మనకు కౌన్సిలింగ్ సంబంధించినవి. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి. సో వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అప్డేట్ చేశారు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని. సో వాటితో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. సో వాళ్ళు ఏం మెన్షన్ చేయలేరు, కొన్ని తీసుకపోతే మీకు బెటర్. సో ఇప్పుడు సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ డీసెట్ అప్లికేషన్, సో వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ డీసెట్ ర్యాంక్ కార్డ్, థర్డ్ హాల్ టికెట్, ఫోర్త్ 10th క్లాస్ మెమో, అన్ని ఒరిజినల్స్ ఉండాలి ఇక్కడ నుంచి 10th క్లాస్ మెమో. ఫిఫ్త్ ఇంటర్మీడియట్ మెమో.
6th బోనాఫైడ్స్, వాళ్ళు అప్ టు ఇంటర్మీడియట్ అన్నారు. అంటే ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ మెమో అన్ని బోనాఫైడ్స్ ఉండాలి. సో కొంతమంది బోనాఫైడ్స్ లేవు. సో బోనాఫైడ్స్ లేకపోతే మీకు స్కూల్స్ ఉంటే స్కూల్స్కి వెళ్ళి తీసుకోండి. స్కూల్స్ లేకపోతే మీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి, సో మాకు అప్పట్లో నేను ఆ స్కూల్లో చదివాను కాకపోతే లేదు, దానికి సంబంధించిన బోనాఫైడ్ ఇవ్వండి అంటే వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఈ పర్సన్ ఇక్కడ నివసించాడు ఆ టైం పీరియడ్లో, అంటే అతను ఎడ్యుకేషన్ చేసినట్టే కదా. సో మీరు మీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తీసుకోవాలి. సో వాళ్ళు అప్ టు ఇంటర్మీడియట్ అడిగారు. సో బోనాఫైడ్స్ లేని వాళ్ళు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాలేజ్, మీ స్కూల్స్ ఏవైతున్నాయో అక్కడికన్నా వెళ్ళండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఇస్తారు. సో అవి తెచ్చుకోండి బోనాఫైడ్స్ లేని వాళ్ళు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఏవైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి వ్యాలిడ్ అవుతాయి. 2014 బిఫోర్ పాత అయితే వ్యాలిడ్ కావు. సో తొందరగా మీ సేవకి వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు. 2014 తర్వాత 15, 16, 17, 18, 19 అప్ టు 25 వరకు ఏదున్నా మీకు వర్క్ చేస్తుంది. సో లాస్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్. వాళ్ళు అందులో మెన్షన్ చేసింది లేటెస్ట్ అన్నారు కానీ April 1st, 2025 అని లేదు. సో ఎవరైతే April 1st, 2025 సర్టిఫికేట్ ఉందో అది ఉంటే ఓకే, పర్లేదు. అది మీకు ఈ పాస్కి అప్లికేబులే, ఇప్పుడు కూడా అప్లికేబులే. 2025లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అప్ టు జూన్, జూలై వరకు ఉన్నది కూడా వ్యాలిడే. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్గా డేట్ మెన్షన్ చేయలేరు. లేటెస్ట్ అంటే 2025ది ఉంటే వ్యాలిడ్. 2024, 2023 పాతది ఎప్పుడుది ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మోస్ట్లీ 2025లో ఏ మంత్లో ఉన్నది కూడా ఎలిజిబులే, మీరు తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. సో ఎవరికైతే ఎన్సీసీ, క్యాప్, పర్సన్స్ విత్ డిసబిలిటీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు మేము ఎక్కడి నుంచి తేవాలంటున్నారు. సో అలా కాదు, మీకు ఉంటే తీసుకుని వెళ్ళండి అవి. సో అందులో మీకు స్పెషల్ రిజర్వేషన్ మీకు కోటా ఉంటుంది. సో అందులో మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. వాళ్ళు మెన్షన్ చేయలేరు కానీ తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి, 2 ఫోటో కాపీస్, టీసీ అండి. సో వాళ్ళు అందులో మెన్షన్ చేశారు టీసీ అని ఉంది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఏదన్నా రెగ్యులర్ కోర్స్ అయిపోయింది, ఇప్పుడు టీటీసీ చేస్తున్నా అనుకునే వాళ్ళు టీసీ ఉంటుంది, టీసీ తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కాలేజ్లో సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మీరు ఏదైనా ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి. మా సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలో ఉన్నట్టు కస్టోడియన్ కావచ్చు, ఏమైనా ప్రూఫ్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. సెకండ్ వచ్చేసి ఆల్రెడీ ఏదైనా రెగ్యులర్ కోర్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ వల్ల కావచ్చు, ఏదో ఒక ఇష్యూ వల్ల టీసీ అనేది మీ కాలేజీలో ఉంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డిస్కంటిన్యూ అన్న చేయాలి, లేదంటే ఇప్పుడు డీసెట్ అన్న సాక్రిఫైస్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక రెగ్యులర్ కోర్స్లో ఉన్నారు, ఈ కోర్స్ చేయాలంటే ఆ కోర్స్ ఫినిష్ అన్న చేయాలి, దాన్ని డిస్కంటిన్యూ అనే చేయాలి. ఒకటే ఇయర్లో 2 రెగ్యులర్ కోర్సెస్ అయితే వ్యాలిడ్ కావు. సో మీకు మళ్ళీ కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు టీసీ అడుగుతారు. సో టీసీ అడిగినప్పుడు ఆ టీసీ ఉండాలి కాబట్టి సో ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. అదన్నా డిస్కంటిన్యూ చేసుకోండి, లేదంటే ఏదన్నా వదులుకోవాలి. సో లేకపోతే అడ్మిషన్ అనేది ఇవ్వరండి. సో ఇది టీసీ. సో టీసీ లేని వాళ్ళు మీరు ఆల్రెడీ ఏదైనా రెగ్యులర్ కోర్స్, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ సెమిస్టర్, బీటెక్ ఫైనల్ సెమిస్టర్, ఎంటెక్, ఎంఫార్మసీ, బీఎడ్, పీజీ ఫైనల్ సెమిస్టర్లు ఉన్న వాళ్ళు మీరు ఏదో ఒక ప్రూఫ్ తీసుకెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఫిజికల్ వెరిఫికేషన్లో టీసీ ఉండాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ అన్నీ చెప్పానో అవి 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ మీరు తీసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక పెన్ను తీసుకొని వెళ్ళండి. అంటే టైం అడుగుతున్నారు, ఏ టైంకి, ఎగ్జాక్ట్లీ 10 o'clockకి మీ గవర్నమెంట్ డైట్ కాలేజ్లో ఉండేటట్టు చూసుకోండి. ఈవినింగ్ వరకు 4-5 వరకు అది నడుస్తూనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 400, 300, 500 మెంబర్స్ ఉంటారు కాబట్టి సో ప్రతి పర్సన్కి 5 minutes, 3 minutes ఆ వెరిఫికేషన్ టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ అడుగు రమ్మంటారు. సో ఎంతమంది వస్తారో అంతమంది రమ్మంటారు. కాబట్టి మార్నింగే మీరు 10 o'clock అక్కడ ప్రజెంట్ ఉండేటట్టు అన్ని సర్టిఫికేట్స్ ఆర్డర్ వైజ్గా పెట్టి 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకురండి. 2 అయితే మ్యాండేటరీ, 3 తీసుకపోతే మీకు యూస్ఫుల్ అవుతుంది మన ఎక్స్ట్రా అడిగితే అట్లా. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ లంచ్ బాక్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, అవి కూడా తీసుకొని వెళ్ళండి. కొన్ని ఏరియాస్లలో ఏం దొరకవు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళే వాళ్ళు ఉంటారో మీరు మాత్రమే వెళ్ళకండి, మీ పేరెంట్స్ని తీసుకొని వెళ్ళండి. కొంచెం చిన్న ఏజ్ ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళైతే సింగిల్గా వెళ్ళినా ఏం ప్రాబ్లం కాదు. సో వెళ్ళేటప్పుడు ఫుడ్, వాటర్ అయితే తీసుకొని వెళ్ళండి, అక్కడ ఏమి ఉండకపోవచ్చు కొన్ని సెంటర్లలో. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ లేకపోతే దానికి సంబంధించిన ప్రూఫ్ అన్న తీసుకెళ్ళాలి. ఒరిజినల్ లేకపోతే అక్కడ ఉండే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే సార్లు ఒప్పుకుంటే ఓకే, లేదంటే పెండింగ్లో పెడతారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. సో వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో అవి తీసుకెళ్ళండి. మిగతా జిరాక్స్ సెట్స్ అన్న తీసుకోవడానికి వెళ్ళండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే పెండింగ్లో పెడతారు. సో టీసీ కావచ్చు, బ్యాక్లాగ్స్, డిస్కంటిన్యూ టీసీ, అవన్నీ 4-5 వీడియోస్లో అన్నీ చెప్తున్నాను. సో ఈ వీడియోలో కూడా చెప్పాను. సో క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకు కాలేజెస్ వచ్చేసి మనకు
ఈ కాలేజెస్కి వెళ్ళిన తర్వాత మనకు వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్. సో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు స్టేటస్ చెక్ చేసుకోమంటారు. మీరు సక్సెస్ అయిందా, వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అయిందా. సో సక్సెస్ అయితే ఓకే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫెయిల్యూర్ అయితే పెండింగ్ పడతారు. అంటే దేని వల్ల వాళ్ళు రిజెక్ట్ చేస్తారో ఒక రీజన్ ఇస్తారు. అందులో ఉండే రీజన్ మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఓకే, లేదంటే నాట్ ఎలిజిబుల్ ఇయర్కి. సో దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్ కన్నా ముందు ఒక 3 days ముందు వెబ్సైట్లో మనకు కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో అందులో మీకు అన్ని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంకి సంబంధించిన కాలేజ్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో డిస్ప్లే అవుతాయి. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీకు ప్రియారిటీ ఆర్డర్. అండ్ ఓన్లీ మా జిల్లా వరంగల్, నేను వరంగలే ఎలిజిబుల్ అంటే అలా కాదు. తెలంగాణలో ఉన్న మీ మీడియం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం కాలేజ్ అన్నిటికీ ఎలిజిబుల్, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం. సో మీరు అన్ని పెట్టుకోవచ్చు, మీకు నచ్చినాయి. గవర్నమెంట్ పెట్టుకుంటారా, ప్రైవేట్ పెట్టుకుంటారా, మీ ఇష్టం, అన్ని పెట్టుకోవచ్చు. సో ర్యాంక్, క్యాస్ట్ ఆధారంగా మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ 14th to 17th. సో మనకు వెబ్సైట్లో మీ జిల్లాలో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, మీ కేటగిరీలో ఎంతమంది పైన ఉన్నారు, సో అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో అన్నీ పెట్టారు. సో ఒక స్ట్రాటజీతోని వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు పెద్ద ర్యాంక్ ఉన్న సీట్ వస్తుంది. సో మంచి ర్యాంక్ ఉండి 1-2 కాలేజీలు పెట్టి మా ఇల్లు దగ్గర ఉన్న దానికే పోతా అనుకుంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. మీ జిల్లాలో హెవీ కాంపిటీషన్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఏ జిల్లా వాళ్ళు 50% ఆఫ్ స్టూడెంట్స్ ఆ జిల్లాలోనే చేద్దాం అనుకుంటారు. సో అక్కడ మీ జిల్లాతో పాటు వేరే జిల్లా వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటారు. కాబట్టి మీ జిల్లా ఒకటే చూస్తే సరిపోదు. మీ జిల్లాలో మీ కేటగిరీలో వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ అప్లై చేస్తే మీకు రాకపోవచ్చు. సో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే సీట్ అనేది చాలా ఈజీ వస్తుంది. సో ఈ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ గురించి సపరేట్ వీడియో ఇస్తా. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ప్రాపర్గా మీరు జిరాక్స్ సెట్స్, ఒరిజినల్స్ అన్నీ పెట్టుకున్న చెక్ చేసుకున్న తర్వాత ఒక పెన్ను, మిగతా సర్టిఫికేట్స్ అన్నీ చెప్పాను. సో ఎగ్జాక్ట్ 10 o'clockకి మీరు కాలేజీలో ఉండండి. సో దట్ మీకు 1 o'clock వరకు మార్నింగ్ సెషన్లో అయిపోతుంది. మధ్యాహ్నం సెషన్లో పోతే 4-5 అవుతుంది. కాబట్టి తొందరగా వెళ్ళడానికి ట్రై అయింది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకేమన్నా ఈ వీడియోలో చెప్పని డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.